కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అంటే మహిళలకి ఎంతో ప్రత్యేకమైంది. శ్రావణ మాసం అనగానే పూజలు, వ్రతాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. శ్రావణ మాసానికి మరొక ప్రత్యేకత చీరలు. శ్రావణ మాసం అనగానే ఎలాంటి చీరలు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎలాంటి క్వాలిటీలో చీరలు కొనుక్కోవాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. అలాంటి ఆలోచన ఏమీ లేకుండా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చేసింది. మీకు కావాల్సిన చీరలు, మీకు కావాల్సిన క్వాలిటీ, మీకు కావాల్సిన కలర్స్ వీటన్నిటితో పాటు మీకు అందుబాటు ధరలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాంచీపురం అనగానే కంచి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి అవసరం ఏం లేదు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరంలోని మావుళ్ళమ్మ టెంపుల్ వీధిలో ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఓన్లీ భీమవరంలోనే కాదు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీ ఫెస్టివల్ని మరింత అందంగా చేసుకోవాలంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు భీమవరంలో SLVలో ఉంటున్న చంద్రకళ గారు. మరి వాళ్ళు వ్రతం ఎలా చేసుకుంటారు అని వారి మాటలను తెలుసుకుందాం రండి. ఓకే, మరి ఇప్పుడు మనం చంద్రకళ గారి ఇంటికి వచ్చేసాము. చంద్రకళ గారిని వెతుక్కుంటూ మరి బయట నుంచే డెకరేషన్ ఎదిరిపోయేలా చేశారు. కానీ లోపల ఎలా ఉంటుందో ఏంటో, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో వెళ్ళి మాట్లాడాలంటే ముందు మనం వాళ్ళు వెళ్ళి కలుసుకోవాలన్నమాట. సో వెళ్ళి మనం కాలింగ్ బెల్ కొట్టి ఆవిడతో పరిచయం పెంచుకుందాం పదండి. చంద్రకళ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? ఏంటి మేము వస్తున్నామని డెకరేషన్ చేశారా? అంటే లక్ష్మీదేవికి సంబంధించి పూజ కదా అని డెకరేషన్. ఏంటివి? నామం, శంఖం, చక్రం. లక్ష్మీదేవి అని చెప్పి వెంకటేశ్వర స్వామికి కూడా చేశారా? అంటే సిట్టింగ్ రూమ్ లో బాగుంటది కదా. ఓకే, ఏంటి మీకు ప్రోగ్రామ్ ఉందని ఎట్లా తెలిసింది? ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఓకే, నైస్ నైస్. ఇంకేంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తుంటారు? హస్బెండ్ జాబ్ చేస్తారండి. మాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, చిన్న అమ్మాయి జాబ్ చేస్తుంది. మీరు ఇట్లా పూజ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారనమాట. ఏంటి వాళ్ళ మీరు ఒకళ్ళే వచ్చారా? మీతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ కూడా? మీ ఫ్రెండ్స్ వచ్చారా? పిలిచేయండి అయితే మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనం చంద్రకళ గారితో ఉన్నాము. మీరు ముందు ఇల్లంతా మంచి బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఏంటి, ఎంత టైం పట్టింది మీకు అసలు డెకరేట్ చేయడానికి? అంటే ఈవేళ పూజ అని తెలిసి మార్నింగ్ నుంచి చేసామండి డెకరేషన్. మొత్తం ఇల్లంతా చేసేసారు? ఇల్లంతా కాదండి, దేవుడి దగ్గర, పువ్వుల దగ్గర, ఇక్కడ సిట్టింగ్ రూమ్ లో చేసి మార్నింగ్ నుంచి చేసామండి. ఇలాగా పూజ కదా అని మాకు రాగానే తోరణాల దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. అందుకు ఇల్లంతా చేశారేమో అని. ఎన్ని అవర్స్ పట్టింది? ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసండి, 5 నుంచి. సో పూజ కదా అని చెప్పి. ఓకే, ఏంటి మరి ఇప్పుడు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? మ్యారేజ్ అయ్యి 32 ఇయర్స్ అయిందండి. ఎప్పటి నుంచి చేసుకున్నారు మీరు వరలక్ష్మి? అంటే పెళ్లికి ముందు కూడా చేసుకునేవారు, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునేది అమ్మ. అప్పుడు చూసేవాళ్ళం. తర్వాత పెళ్ళైన కాడి నుంచి ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ పెళ్ళైన తర్వాత నుంచి ఇంట్లో చేసుకోవడం, మా అత్తయ్య గారు చేసుకోవడం. ఇదివరకు అయితే మా అత్తయ్య గారి దగ్గర నుండి చేయించేవారు. ఇంక ఇప్పుడు అత్తయ్య గారు లేరనమాట. అందుకని ఇంకా మేము ఇంకా చేసుకున్నాం. ఇలా సరదాగా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంతమంది అందమైన ముత్తైదుల్ని పిలిచి కూర్చోబెట్టారు మా ముందు. కలకల్లా ఆడిపోతున్నారు అందరూ. ఓకే, ఏంటి మరి దేవుడికి ఏ నైవేద్యం చేశారు ఈరోజు? ఈరోజు అండి పులిహోర, శనగలు, చక్కెర పొంగలి, మామిడికాయ పిండి, శనగడి, వడపప్పు, పానకం, ఇంకా ఫ్రూట్స్.
దేవుడు బాగా కరిగిపోయి అసలు ఇన్ని ప్రసాదాలు పెట్టిందే వరాలు ఇవ్వకపోతే ఏంటి అని అనుకుంటారు. ఏంటి ఏమన్నా ఉన్నాయి మీకు బాగా తీరని కోరికలు, దేవుడికి పూజ చేసి కోరికలు తీర్చుకోవాలని? అలా ఏమీ లేదండి, దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి, హ్యాపీగానే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటే చాలు అంటే. మీ అందరూ కూడా అంతేనా? అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏ అడిగినా ఇంతే అనమాట. ఓకే, అయితే మరి మీతో పాటు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, పరిచయం చేస్తే మేము కూడా పరిచయం పెంచుకుంటాం. చేస్తాను. అక్కడ అమ్మ ఉందండి, Okay, మా మదర్ అండి, ఆవిడ మా పిన్ని అండి, ఈవిడ మా ఆడపడుచు అండి, ఆవిడ మణి అండి. హాయ్ అండి, నా పేరు మణి. చంద్రకళ గారు, మేము మా బ్యాచ్ మొత్తం అందరం ఫ్రెండ్స్ అండి. నా పేరు స్వర్ణ అండి, నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు రమ్య, నేను హౌస్ వైఫ్ అండి. నమస్తే అండి, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నా పేరు సునీత, మా హస్బెండ్ పేరు కిరణ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి, నా పేరు సౌమ్య. కలగారు నాకు ఫ్రెండ్ అన్నమాట అండ్ సిస్టర్. ఎప్పటి నుంచి అక్క friend? అండ్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి. తెలిసినప్పటి, చిన్నప్పటి నుంచో పెద్ద అయ్యాక అంటే అనుకోవచ్చు. తెలిసినప్పటి నుంచి అంటే ఎలా పరిచయం మీకు ఆవిడ? ఆవిడ ఎలా పరిచయం మీకు? ఆవిడ ద్వారా? ఆవిడ ఎలా పరిచయం? ఈవిడ ద్వారా? తను యాక్చువల్లీ మా క్లాస్మేట్ వాళ్ళ వైఫ్ అండి. ఓకే, వాళ్ళ హస్బెండ్ నేను చిన్నప్పటి నుంచి నైబర్స్ ప్లస్ క్లాస్మేట్స్. ఓకే. సో అలాగా తను ఏమో అలా పరిచయం. సో ఆవిడ ద్వారా మొత్తం మేమందరం ఇంకా ఫ్రెండ్స్ అందరూ బాగా ఓకే. పరిచయం. అయితే మీరు ఈ బ్యాచ్ గ్రూప్ లీడర్ స్టార్టింగ్ మీ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి యు ఆర్ ద లీడర్. అంతే. రూల్స్ కూడా అక్కడ నుంచి వస్తాయి. రూల్స్ ఏంటి ఇంతకీ రూల్స్? ఏం జరగాలి, ఎలా జరగాలి, అయితే ప్లానింగ్. ఆవిడ ఇప్పుడు రూల్స్ రామానుజం. అయితే ప్లానింగ్ రామానుజం. ఇటు నుంచి అటు మారకూడదు, అటు నుంచి అటు అవ్వకూడదు, కొంచెం హైప్ అవ్వచ్చు, డౌన్ అవ్వకూడదు. ఓకే, హైప్ గా ఉండాలి కానీ డల్ అవ్వకూడదు. డౌన్ అవడానికి ఒకరికి ఉన్న టాలెంట్ ఒకరికి లేదు, అందరికి సూపర్ గా ఒక టాలెంట్ ఒకరికి లేదండి. అందరికీ మాకు ఒకటే ఈగోస్ లేవు. అందరికీ ఒకటే ఉంటే కొట్టుకుంటారు. సో ప్రాబ్లం లేదు. ఈగోస్ లేకపోవటం వల్ల ఈ రోజు అందరూ ఇట్లా లేకపోవడానికి రీజన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ చేసుకోవాలంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ఏంటి మన టాలెంట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. నేను చెప్పండి మాకు. వీడియోస్ అంటే ఈవెంట్ ఏదైనా అన్ని నా దగ్గరికి వస్తాయి, అన్ని నేను ఎడిట్ చేసుకుంటా. అదే రీల్స్ చేయడం ఏమి లేదు, ఎడిటింగ్ క్లీన్ అండి, అందుకే మీ పేరేం చెప్పలేదు? సాహితీ అండి. సాహితీ ఏం చేస్తుంది? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు శ్రీకర్ అండి, నేను హౌస్ వైఫ్. ఓకే, మీ పవర్ ఏంటి? స్పెషల్ టాలెంట్ డైరెక్షన్. నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు కదండి, నాకు తెలుసు. మీరు ఈ గ్రూప్ స్పాన్సర్ మీరు. టూరిస్ట్ ప్లాన్ ఇస్తారా మీరు? ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అయితే ఓకే, నెక్స్ట్ మీరు. హాయ్, నా పేరు శ్వేత, నేను హౌస్ వైఫ్. ఏంటి మీరు నిదానంగా ఉన్నారు? మీ అదే తన టాలెంట్. ఆవిడ అనుకుంటా యాక్ట్ చేద్దాం. అన్నపూర్ణ అండి, నా పేరు హౌస్ వైఫ్. మీరు ఎక్కడ కెమెరా పక్కకి వెళ్ళకూడదు, కెమెరా మీద ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ఫుటేజ్ మేము భావిస్తాం. నా పేరు ఇందుమతి అండి, చంద్రకళ పిన్నిని. నా పేరు రాణి అండి, చంద్రకళ వాళ్ళ అమ్మగారినండి. నా పేరు రమ అండి, హౌస్ వైఫ్ అండి. నా పేరు సుస్మిత, నేను హౌస్ వైఫ్. తాంతి గారు, మీరు రీల్స్ కి క్వీన్ అని విన్నాం. అయితే ఇప్పుడు మా కోసం ఒక మంచి పాట పాడితే. శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సంహర, శరణు వెంకటనాయక, అనిమిషేంద్రులు మునులు దిక్పతులు, అమర కిన్నెర సిద్ధులు, ఘనతతో రంబాది కాంతలు కాచినారెచ్చరికయా,
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువుగా వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. నైస్ నైస్ నైస్, నిజంగా చాలా బాగా పాడారు. వెరీ నైస్. మీరు చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఏంటి మీరేం ప్రసాదం చేశారు? మేము స్పెషల్స్ ఏవో చెప్పారు. మేము ఉండ్రాళ్ళు పాలు తాలికలు అన్నం నైవేద్యం మహా నైవేద్యం. ఓకే, మరేంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూజ చేసుకుని వచ్చారా వ్రతం? అయిపోయింది. ఏంటి ఎవరెవరు ఎలా చేసుకున్నారు చెప్తారా? అంటే ఏం చేశారు దేవుడికి, ఏం ప్రసాదం ఉండేరు ఏంటి అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్తే వింటాం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. ఇప్పుడు దేవుడి పూజ అంటే ఒకళ్ళు కలసం పెట్టి చేసుకుంటారు, ఒకళ్ళు అమ్మవారిని నిలబెట్టి చేసుకుంటారు కదా. అట్లా మీరు ఏ స్టైల్లో చేసుకున్నారు? పాలవెల్లి కూడా పెట్టుకుంటారు. అవును అవును, పాలవెల్లి పెట్టుకుంటారు. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు పాలవెల్లి. మాకు అలవాట్లేదు కలిసి మొక్కి కలసం కలసం పెట్టి. మీరు? మేము కలసం పెట్టి చేసుకుంటామండి. ఓకే, నైవేద్యాలు పెట్టుకుంటాము. ఏంటి మీరే నైవేద్యాలు చేస్తారు? 9 రకాలు చేస్తామండి. కుడుములు, పాలు తాలికలు, పులిహోర, దద్దోజనం, బూరి, చక్కెర పొంగలి, శనగలండి. మెయిన్ శనగలు ఒకవేళ టైం లేకపోతే అవి పచ్చి శనగలు అయినా కూడా కంపల్సరీగా దేవుడికి నైవేద్యం పెట్టాలండి. మర్చిపోయినా ఒకవేళ. దేంటి శనగలకి ఏమన్నా ప్రత్యేకత ఉందా? అమ్మవారికి ప్రీతి అండి. శుభానికి గుర్తు. ఏ ఫంక్షన్ అయినా, ఏ పేరెంటం అయినా ముత్తైదుకి శనగలు కంపల్సరీ వాయిస్తామండి. అది మన ఆచారం. నాకు తెలుసుకోండి, ఇలాంటి వాటి కోసం తెలుసుకుంటాం కదా ఎట్లా చేయాలి ఏంటి. అలాగే బంగారపు వస్తువు రూపో ఏదో ఒకటి పెట్టుకుంటాము. పూజ చేస్తాము. బట్టలు అలాగా. కొంతమంది ఇంట్లో కాయిన్స్ ఇచ్చుకుంటారండి బంగారాన్ని. వాళ్ళకి నాణ్యం ఉంటాయి, కొంతమందికి రూపులు ఉంటాయి, ఆనవాయి ఉంటుంది. అది కూడా మా ఇంట్లో అయితే రూపు హస్బెండ్ కడతారు మెడలో ప్రతి సంవత్సరం. ఓకే, అలా ఉంటుంది మా ఇంట్లో ఆనవాయి. ఎవ్రీ ఇయర్ మీరు ఎలా చేసుకుంటారు? మీకు ఎవరి నుంచి వచ్చింది ఆచారం? అంటే అత్తగారి సైడ్ చేస్తారా, అమ్మగారి సైడ్ నుంచి నేర్చుకుని చేశారా? అలా ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి. నాకు తెలిసి సుమంగళి అయితే ఇంకా ఇష్టంగా చేసుకుంటుంది ఆ పూజ. ప్రతి పండగకి బట్టలు ఒకటే కట్టుకుంటాం మనం, కొత్త బట్టలు. కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బంగారం వస్తువుని కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టుకుని అది శుభంగా తలిచి పెట్టుకుంటారు కంపల్సరీగా. అలాగే పూజ, తోరాలు కట్టుకోవడం, నైవేద్యాలు పెట్టుకోవడం, అది ఆడవాళ్ళకి చాలా పెద్ద పండుగ అండి శ్రావణ శుక్రవారం అనేది. ఆ 4 వారాల్లో ఏ వారం కుదరకపోయినా మిగిలిన అన్ని వారాలు కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. ఎన్నో రకాల పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. ఏంటి మరి మీరే నైవేద్యాలు పెట్టారు దేవుడికి? రెగ్యులరే మేడం. రెగ్యులర్ అంటే పులిహార అమ్మవారికి కంపల్సరీగా పులిహార, దద్దోజనం 5 ఐటమ్స్ పెడతాము. శనగలు మెయిన్గా పెడతాము. అది చలవాని శుభం అని చెప్పి శనగలు కంపల్సరీ. చనివిడి, వడపప్పు, పానకం, తోరము 9 పోగులు వేసుకుని అది మెడలోనూ కట్టుకుంటాము. ఆ అమ్మవారి దగ్గర కూడా పెడతాము. మా అత్తగారి ఇంట్లో అయితే ఇదే ఆచారం ఉంది. ఓకే, మరి మీ అత్తగారు ఎవరైనా అత్తగారి అమ్మగారి ఇంట్లో కూడా చిన్నతనం నుంచి అమ్మ పక్కన కూర్చుని తోరం కట్టించుకోవడం అలవాటు. అప్పట్లో చేసేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత మనమే చేసుకోవాలి. ఇప్పుడు మనమైనా మదర్ని చూసి నేర్చుకుంటాం. అప్పుడు అమ్మ చేస్తే సరదా, ఇప్పుడు మనం చేస్తే మన సరదా సరదా. అలా కాదండి, అమ్మింట్లో ఉన్నప్పుడు అన్ని అమ్మ చేస్తే మనం కూర్చుని ఆ పీఠం మీద రంగువల్లులతోటి, పువ్వులతోటి చక్కగా అమ్మవారిని అలంకరించుకుని దీపాలు పెట్టుకుని అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటారండి. ఓకే, నైస్ నైస్. వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా చేసుకుంటామండి. ఆ ఒక్కరోజే కాకుండా ముందు రోజు నుంచే మనం చాలా ప్రిపరేషన్స్ చేసుకుంటాం. గడపలకి పసుపులు రాసుకుని, బొట్టు పెట్టుకుని, ఇల్లులు కడుక్కుని, అలాగే తోరాలు కట్టుకుని, ప్రతి గుమ్మానికి దండలు వేసి, వంటగది శుభ్రం చేసుకుని, పొద్దున్నే లెగిసి ప్రసాదాలు తయారు చేసుకుని, ఆ రోజు పూజ చేసుకుని, మన మగవారికి దండం పెట్టుకుని ఎంతో విశిష్టంగా చేసుకుంటాము. అమ్మవారు అంటే ప్రాణం. అమ్మవారి ఇష్టం వల్ల. ఓకే, నైస్.
అందరితో మంచిగా మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు ఒకసారి అమ్మవారిని వెళ్ళి చూసి అమ్మవారికి మనం కూడా దండం పెట్టుకొని పూజ చేసుకొని ఏంటి చూపిస్తారా మీ అమ్మవారిని మాకు? చూద్దామా? అదండి. అయితే పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మీ అమ్మవారు చాలా బాగుందండి, చాలా అంటే చాలా. ఏంటి ఎంతసేపు పట్టిందో డెకరేట్ చేయడానికి? అంటే మొత్తం 3 స్టెప్స్ కింద పెట్టారు కదా, చాలా బాగుంది. యాక్చువల్లీ మొత్తం అంతా చేయడానికి ఒక 4-5 అవర్స్ పట్టింది. ఆ 4-5 అవర్స్ ఏంటంటే అమ్మవారిని రెడీ చేయటం, తర్వాత ఇవన్నీ ముందు బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకుందాం. సో ఇవన్నీ వరుస పెట్టి ఇవ్వండి, ఇక్కడ అమ్మవారికి కలిసి అది పెట్టి అన్నీ దానికి డెకరేషన్, కిరీటం అది పెట్టి, వస్తువులు పెట్టి అవన్నీ చేసాం. ఇక్కడేమో అమ్మవారు అయ్యవారు అండి. ఏంటి ఇది అమ్మవారు అయ్యవారు అంటే? అంటే దేవుళ్ళని అంటారు కదా, లక్ష్మీదేవి నారాయణ. లక్ష్మీదేవి నారాయణ మూర్తి లాగా పెట్టుకున్నారు. ముందు వారిని పెట్టి కింద అంటే ఈ ముందని కాదు, ఒక్కోటి చేసుకుంటూ వచ్చాం అన్నమాట. స్టెప్ వైజ్ డెకరేషన్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మరి ఇవి ఏంటి చెప్తారా? ఇవి అన్నీ కూడా ముత్యాలు, పగడాలు, గాజులు, తర్వాత ఏమో తామర గింజలు, పసుపు, కుంకుమ, గవ్వలు. ఏంటి ఇవి పెట్టడానికి ఏమన్నా ఉందా? అంటే తామర గింజలు కానీ గవ్వలు కానీ, అంటే ఏ పూజ చేసినా 108 మంత్రాలతో చేస్తారు కదా, సో అందువల్ల అలాగా ఏదైనా కూడా 108 ఉంటాయి అన్నమాట. ఓ 108 సార్లు చేయాలని చెప్పి పెడతారు. ఇప్పుడు ఏదైనా చేసేటప్పుడు 108 ఒక్కోటి అలా వేసుకుంటూ చేసుకోవచ్చు, దేనితోటైనా చేయొచ్చు. అవి అందంగా డెకరేషన్ కోసం అయ్యి పెడతారు. ఓకే, ఈ కింద అమ్మవారు అది మామూలుగా ఏంటంటే పీట పెట్టి వినాయకుడికి, లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజ చేసుకోవడం కోసం. ఓకే, ఓన్లీ వినాయకుడి కోసము, లక్ష్మీదేవి కోసం ముందు పూజ చేస్తారు. ప్రసాదం కూడా పెట్టారు. ఎన్ని రకాలు పెట్టారు ప్రసాదం? అవునండి, పువ్వులేమో ఈ ఫ్రూట్స్, మామిడికాయ పిండి, పులిహోర, శనగలు, చక్కెర పొంగులి, చనివిడి, వడపప్పు, పానకం మాత్రం వినాయక చవితికి, వరలక్ష్మి పూజకి రెండింటికి కూడా కామన్ గా పెడతాం. రెండింటికి కామన్ గా ఉంటుంది. ఓకే, మిగతా ప్రసాదాలన్నీ మారుతాయి కానీ చనివిడి, వడపప్పు, పానకం మాత్రం కంపల్సరీ. ఇవి డెకరేషన్స్ అన్ని మీరే చేశారా? ఇవి ఇలా కట్ చేయాలి? లేదండి, ఇది జనరల్ గా ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, ఈ డెకరేషన్ కోసం అన్ని తెచ్చుకుని చాలా ఓపిక్గా చాలా అందంగా చేశారు. ఇంత దేవుడు మొత్తానికి ప్రసన్నం అయిపోతాడండి మీకు, మీరు చేసిన డెకరేషన్కి, మీరు పెట్టిన ప్రసాదాలకి. అయితే ఇప్పుడు మనం అమ్మవారి గురించి మొత్తం చూసాం కాబట్టి పూజ చేసేసుకుందామా అమ్మవారికి? ఓకే అండి. మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.
ధైర్యమునిచ్చి దరికి చేర్చవే కలల కలిమిగా శ్రీ ధైర్యలక్ష్మి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే హరిహర బ్రహ్మా సేవిత పూజిత శీఘ్ర ఫలప్రద శ్రీకరి శుభకరి సకల పాప వినాశిని దేవి శ్రీ గజలక్ష్మి మాం పాలయ మాం జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అతివకు ఐదో తనమును ఇచ్చి మాతృమధురిమా పడతుల పొసగి హైందవ సంస్కృతి ఉన్నతి కారిణి సంతాన లక్ష్మి తాప నివారిణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా అనయన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్ల తలుకుల కళగా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీరై నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా పూజ చాలా బాగా చేస్తారండి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంతేనా? ఇంత గ్రాండ్గా ఇంతే బాగా ఒక్కళ్ళు అలాగే చేసేసుకుంటారా మీరు? ఒకళ్ళన్నా చేసుకుంటాం. ఇంత డెకరేషన్ చేసి ఇంత కాకపోయినా ఎంతో కొంత చేసి చేస్తారు మీరు ఖచ్చితంగా. చాలా బాగా చేశారు. మరి ఇప్పుడు పూజ అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? తాంబూలాలు ఇస్తారు. తాంబూలాలతో ఇంకా ఆ రోజుకి ఆ పూజ అక్కడికి అయిపోతుంది. మళ్ళీ తర్వాత సంధ్యా దీపారాధన కూడా చేస్తారు కదా, అప్పుడు ఇంకా తాంబూలాలే ఉండవు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం మంచిగా పూజ చేసుకున్నాం కాబట్టి తాంబూలాలు కూడా ఇచ్చేసుకుందాం. అయితే ధింధిమి 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 బృందుభివాద్య విలాసిని దేవి పద సంవడులు గల్లు గల్లన కొలువు తీరవే శ్రీ ధనలక్ష్మి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మీ రూపిణి దేవి అలమేలు మంగా హరి అంతరంగా శ్రీ శ్రీనివాస హృదయ నివాసిని జగజ్జనని నమోస్తుతే జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత భయప్రదాయని అష్టలక్ష్మి త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి
శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఓకే చంద్రకళ గారు, మరి ఈరోజు మంచిగా పూజ చేసుకున్నాం, మంచిగా మాతో పూజ చేయించారు. ఏంటి ఇప్పుడు మరి మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాతో ఇదంతా చేయించారు, మాతో మా బీసీఎన్ టీంతో పూజ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి, హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించిందా? మళ్ళీ మళ్ళీ పిలవాలనిపిస్తుందా మీకు? మళ్ళీ మళ్ళీ పిలుస్తాను. మీరింత మంచిగా పూజ చేసి మీ పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసి మాతో కూడా పూజ చేయించి మాకు కూడా ప్రసాదం ఇచ్చినందుకు మీకు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక మంచి పట్టు చీర. ఏంటి మరి చీర అనగానే ఆడవాళ్ళకి బాగా ఎగ్జైటింగ్గా, చీర అనగానే చూడండి కళ్ళల్లో ఆనందం ఎలా ఎదిగిపోతుందా చీర పేరు ఎత్తగానే, చీర అనగానే. ఎనీవేస్ మరి చీర చూద్దామా? మీ అంత అందంగా ఉంటుందా, మీకన్నా అందంగా ఉంటుందా, మీ అమ్మవారి కన్నా అందంగా ఉంటుందా చూద్దాం. ఓకేనా? ఆ అమ్మవారు ఆబ్వియస్లీ బాగుంటారు. వెరీ క్యూట్. ఓకే, నచ్చిందా? పట్టుకొని చూద్దాం, వేసుకొని చూడాలి. చీరలు మన రెగ్యులర్ నైస్. నచ్చిందా మీకు చీర? నాకైతే ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. చాలా బాగుంది, కలర్ చాలా బాగుంది. చీర అనగానే దగ్గలాడిపోతాం. ఎనీవేస్ థ్యాంక్స్ అండి. చీర సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు నచ్చిందా చీర? చాలా బాగుంది. మరి ఈ చీరని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళు. మా వాళ్ళు పీక్యూఆర్ని మెయింటైన్ చేస్తారు. ప్రైస్ క్వాలిటీ రేంజ్ చాలా బాగుంటుంది. సో భీమవరంలోనే కాదు, ఏపీ, తెలంగాణ, వాటితో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎనీవేస్ ఈ రోజు ఎపిసోడ్ చూశారు కదా, మళ్ళీ మరింత చక్కటి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.